బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఉండనుంది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు నెక్కి తీరుతామంటున్నారు. మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే కాసేపట్లో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఉండనుంది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు నెగ్గి తీరుతామంటున్నాయి. ఇక మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే కాసేపట్లో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు నెగ్గే అవకాశం ఉందా, లేదా వైసీపీ పార్టీ నెగ్గే అవకాశం కనిపిస్తుందా? అప్డేట్స్ ఏంటి? సత్యనారాయణ, మరి కాసేపట్లో అయితే జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టనున్నారు. జిల్లా కలెక్టర్ అయితే ఇక్కడికి చేరుకోనున్నారు. జిల్లా కలెక్టర్ చేరుకున్న అనంతరం అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే మలేషియా వెళ్లిన వాళ్ళంతా కూడా తిరిగి దస్పాలాకి చేరుకుని, దస్పాలా నుంచి ఇప్పుడే విశాఖ జీవీఎంసీకి అయితే కార్పొరేటర్లు అందరూ చేరుకోవడం జరిగింది. ఈ కార్పొరేటర్లు చేరుకున్న అనంతరం గట్టి భారీ బందోబస్తు అయితే కనుక అందరూ కూడా గేటు వద్దే ఎదురు చూస్తున్న పరిస్థితి. లోపలికైతే కార్పొరేటర్లు వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో అవిశ్వాస తీర్మానం అయితే జరగనుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. చూస్తే వైసీపీ ఏమో మేమే గెలుస్తామంటూ కూడా, అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతామంటూ కూడా వైసీపీ చెప్పడం జరుగుతుంది. మరో పక్క చూసుకున్నట్టయితే ఈ కూటమి పార్టీలు ఖచ్చితంగా మేమే నెగ్గుతామంటున్నారు. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య మరి అవిశ్వాస తీర్మానం ఎవరు నెగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? శ్రీనివాస్, అవిశ్వాస తీర్మానానికి అయితే కూటమి నేతలు అయితే సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కూటమి నేతలకి 74 అయితే కార్పొరేటర్లు అవసరమై ఉంది. 74 కార్పొరేటర్లకి ఇప్పటికైతే 76 మందిని అయితే కార్పొరేటర్లు సిద్ధం చేశారు కూటమి నాయకులు. అవిశ్వాసం నెగ్గే ఏర్పాట్లు అయితే కూటమి నాయకులు చేసుకున్నట్లు అయితే స్పష్టంగా తెలుస్తోంది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు పంతాల రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకు ఉన్న సామర్థ్యం మధ్య మంచి కుటుంబం, ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్ తో మరి ఈ రోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మనందరికీ తెలుసు. మనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి చాలా కీలకం. మరి ఈ రోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రులు గనక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి. జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు పంతాల రామకృష్ణ గారు